యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో గ్లోబల్ కెరియర్ కౌన్సిలింగ్ సర్టిఫికేషన్ చేస్తున్నప్పుడు హ్యూమన్ క్వాలిటీస్ అండ్ పాజిటివ్ క్వాలిటీస్, నెగిటివ్ క్వాలిటీస్ మీద రీసెర్చ్ చేశాను. దీంట్లో కోర్స్ పాజిటివ్ క్వాలిటీస్ గురించి మన వ్యూవర్స్కి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటున్నాము. కానీ నెగిటివ్ క్వాలిటీస్ అండ్ డేంజరస్ క్వాలిటీస్, వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ప్రోక్రాస్టినేషన్. ఈ క్వాలిటీ ఎందుకు డేంజరస్ అంటే, అసలు ప్రోక్రాస్టినేషన్ అంటే ఏంటి? ఒక విషయాన్ని చేద్దాం అనుకున్నప్పుడు రీజన్ లేకుండా డీలే చేయడం. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు డీలే చేస్తారు, ఫైన్. ఏదైనా అనుకోకుండా సిచ్యువేషన్ వచ్చింది, డీలే చేస్తారు, ఫైన్. బట్ రీజన్ లేకుండా డీలే చేయడం, ఇలా ఎవరు చేస్తారంటే నో, 90% ఆఫ్ పీపుల్, ఒక లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం దాదాపు వాళ్ళు ఏదైతే డిజర్వింగ్ ప్లేస్కి రీచ్ అవ్వాలో, ఒక సక్సెస్ స్టేజ్కి, ఒక హైట్కి, ఒక అచీవ్మెంట్స్కి అన్నీ కోల్పోతారు. సింపుల్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్, ఓకే నేను జిమ్ జాయిన్ అయ్యి నేను ఫిట్నెస్ పెంచుకుంటాను, ఎప్పుడు ఎల్లుండి నుంచి ఆర్ నెక్స్ట్ మంత్ నుంచి. ఎందుకు ఇవాటి నుంచి ఎందుకు? ఆ క్వశ్చన్కి ఏమీ రీజన్ ఉండదు. సో ఇలా ఎవరెవరైతే అచీవ్మెంట్స్కి దూరం అవుతున్నారో వాళ్ళందరికీ ప్రొకాస్టినేషన్ అనేది ఇది ఇంకొక డేంజరస్ క్వాలిటీ. ఎందుకు అంటున్నారు అంటే వాళ్ళది వాళ్ళు గుర్తించరు కూడా. నేను రేపటి చేస్తాను కదా, నెక్స్ట్ మంత్ నుంచి చేస్తాను కదా, అది ప్రొకాస్టినేషన్. దీన్ని ఎలా